జీవులకు వెలుగు చీకటి, అలాగే పగలు రాత్రి ఎంత సర్వసామాన్యమైనవో జీవుల పోషణకు ఆహారం కూడా అంతే అవసరం. 3 కన్నులతో 5 ముఖాలతో స్థావర జంగమాల్లో కొలువుండే సదాశివుడు కూడా అదే ఆకలికి అలమటించాడు. తన ఇల్లాలైన అన్నపూర్ణ ఉండగా భిక్షాం దేహి అంటూ కపాలంతో భిక్షాటన చేశాడు. ఆకలి సకల జీవులకు ప్రధానమైన భౌతిక బాధ. ఆ క్షుద్బాధకు ఏ జీవి గురి కాకుండా అన్నం పెట్టి ఆదరించే తల్లి అన్నపూర్ణమ్మ తల్లి. ఆ తల్లి కరుణ ఉంటే ఏ జీవి ఆకలికి అలమటించదని భక్తుల నమ్మకం. అమ్మ కరుణ లేకపోతే వేదవ్యాసుడంతటి వాడే కాశీ అన్నపూర్ణేశ్వరి శాపానికి గురయ్యాడు. అంతటి మహిమాన్వితమైన సర్వజీవుల సంరక్షణ అయిన అన్నపూర్ణమాత కొలువైన దివ్యధామాల్లో ఒకటి అనంతపురం జిల్లా ధర్మవరం శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్వక్షోచ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. జగన్మాత చరాచర జీవుల సంరక్షణ కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం యుగయుగాలుగా ఎన్నో అవతారాలు ఎత్తింది. కరుణాంతరంగిణిగా తన దయామృత బిందువులతో అమృత ప్రదాయినిగా పూజలందుకుంటోంది. కొలిచిన భక్తులకు కొంగు బంగారమై అమ్మగా అలరారుతోంది. ఆకలిగొన్న జీవులకు అన్నప్రసాదమై ఆకలి తీర్చే అన్నపూర్ణగా విరాజమానమవుతుంది. స్వర్గ పరలోకాల్లో సైతం సుఖాలను ఇచ్చే తల్లి అన్నపూర్ణ. సకల సుఖాలను అందించే అన్నపూర్ణ తల్లిని వాసవిగా కూడా ఆరాధిస్తారు. ఒక అసురుడు శంకరుని వేషంలో అమ్మ వద్దకు భిక్షకురాగా కపట రూపాన్ని గ్రహించిన అమ్మ ఆ అసురుడిని తన కాలి కింద తొక్కిపెట్టి అన్నార్థులకు అన్నం పెట్టిన మహాతల్లి అన్నపూర్ణాదేవి. జగన్మాత చరాచర జీవుల సంరక్షణ కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం యుగయుగాలుగా ఎన్నో అవతారాలు ఎత్తింది. కరుణాంతరంగిణిగా తన దయామృత బిందువులతో అమృత ప్రదాయినిగా పూజలందుకుంటోంది. కొలిచిన భక్తులకు కొంగు బంగారమై అమ్మగా అలరారుతోంది. ఆకలిగొన్న జీవులకు అన్నప్రసాదమై ఆకలి తీర్చే అన్నపూర్ణగా విరాజమానమవుతుంది. స్వర్గ పరలోకాల్లో సైతం సుఖాలను ఇచ్చే తల్లి అన్నపూర్ణ. సకల సుఖాలను అందించే అన్నపూర్ణ తల్లిని వాసవిగా కూడా ఆరాధిస్తారు. ఒక అసురుడు శంకరుని వేషంలో అమ్మ వద్దకు భిక్షకురాగా కపట రూపాన్ని గ్రహించిన అమ్మ ఆ అసురుణ్ణి తన కాలి కింద తొక్కిపెట్టి అన్నార్తులకు అన్నం పెట్టిన మహాతల్లి అన్నపూర్ణాదేవి. దుర్జనులకు వారి దుర్మార్గాన్ని అజ్ఞానాన్ని హింస అనే ఆకల్ని పోగొట్టి జ్ఞానం అనే అన్నాన్ని ప్రసాదించే తల్లి కూడా అన్నపూర్ణే. ఆ తల్లి అర్చామూర్తిగా కొలువైన అరుదైన ధర్మవరం అన్నపూర్ణాదేవి ఆలయాన్ని దర్శించుకుందాం. స్వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం.
पुण्यदर्शिनि नित्यहर्षिणि पाहि मां शक्तिकारिणि पापहारिणि लोकपालिनि पाहि मां पद्मासनी पाहि मां सर्वेश्वरी अहमुतुञ्चा शिरसु वञ्चा अंजलिञ्चा करुणिंसम्मा निनु पुलिचा स्वर्णधारिणि सौम्यरूपिणि सौख्यदायिनि पाहि मां भक्तरञ्जनि दुःखभञ्जनि कष्टनाशनि पाहि मां త్రిమూర్తులకు ఆరాధ్య దైవమైన ముగ్గురమ్మల మూలపుటమ్మ ఎన్నో అవతారాలు ఎత్తింది. లోక పావని ఎత్తిన ప్రతి అవతారం లోక కళ్యాణకారకమై విరాజిల్లింది. ఈ నేపథ్యంలోనే జగన్మాత అవతార పరంపరలో అన్నపూర్ణేశ్వరి మాతా అవతారం ఒకటి. ప్రకృతిలో ఆవిర్భవించిన సకల జీవరాశికి పోషణకర్తగా ఆహారాన్ని అనుగ్రహించి శక్తినిచ్చే తల్లి, చోదక శక్తి అన్నపూర్ణమ్మ అమ్మవారు. దేశవ్యాప్తంగా అరుదుగా ఉండే అన్నపూర్ణమ్మ ఆలయాల్లో ఇటీవల ధర్మవరం మాతా అన్నపూర్ణేశ్వరి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. సూర్యుని నుండి వెలుగు ప్రవహించినట్లు ఈ తల్లి నుండి లావణ్యం, సౌందర్యం, మాతృవాత్సల్యం భక్తుల పాలిట దివ్యంగా ప్రవహిస్తాయి. లోకంలో క్షుద్బాధ లేకుండా దీవించగల తల్లి అన్నపూర్ణమ్మ. ఆమె సౌందర్యాతిశయంతో తులతూగుతుంది. ఇక్కడ సౌందర్యం అంటే దయ, ఆ కరుణాంతరంగిణి మానవత్వం గల వాతావరణంలోనే ఉండడానికి సమ్మతిస్తుందంటారు పండితులు. अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती అన్నార్థులను ఆదరించే సంస్కృతిలో భాగంగా అతిథి అభ్యాగతులకు అన్నప్రసాదాన్ని వడ్డించే అపూర్వ భాగ్యోదయ దేశం మనది. ఇంత సుభిక్షంగా జీవకోటి ఉండాలి అంటే అష్టలక్ష్ముల్లో ధాన్యలక్ష్మి కరుణ కూడా ప్రధానమైనది. అలాగే అన్నపూర్ణమాత దయ కూడా అంతే అవసరం. అమ్మ ఏ రూపంలో కరుణించినా ముగ్గురమ్మల మూలపుటమ్మ దివ్యమంగళ స్వరూపాలే అన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ధర్మవరం ప్రాంతంలో శ్రీమతి దాసరి లక్ష్మీదేవమ్మ 2004లో శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని నిర్మించారు. కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణేశ్వరికి ఆమె అత్యంత భక్తురాలు. ఈ నేపథ్యంలో ఆమె కర్ణాటక రాష్ట్రంలోని హోర్నాడు శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకునేది. ఎన్నిసార్లు అమ్మవారిని దర్శించుకున్నా తనలోని అపరిమిత భక్తిభావం శాంతించలేదు. తన హృదయంలో ఉన్న భక్తిని ప్రకటించాలంటే అమ్మకు ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో ధర్మవరంలో శ్రీ అన్నపూర్ణమ్మ వారి ఆలయాన్ని నిర్మించడానికి పూనుకుంది. తన సొంత ధనంతో పాటు భక్తుల విరాళాలు, దాతల సహాయంతో ఆలయాన్ని అపూర్వంగా, ఆకర్షణీయంగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ఆసేతు కాశ్మీర కరుణాఝరి, ఆసేతు కాశ్మీర కరుణాఝరి,
సంప్రదాయంలో ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోలుస్తాం. ప్రపంచంలో జీవులు బ్రతకడానికి కావలసింది ఆహారమే. ప్రతి జీవిలోనే కాకుండా ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని చూడటం మన సంప్రదాయంలో విరివిగా కనిపిస్తుంది. లోకంలో ప్రతి జీవికి ఆహారాన్ని అందజేసే అన్నపూర్ణాదేవంటే మనమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అటువంటి అన్నపూర్ణాదేవికి ప్రత్యేకమైన ఆలయాలు అత్యంత అరుదుగా ఉన్నాయి. వాటిలో కాశీ అన్నపూర్ణేశ్వరి క్షేత్రం తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన దివ్యధామం కర్ణాటకలోని హోర్నాడు శ్రీ అన్నపూర్ణాదేవి క్షేత్రం. ట్రావెల్ ఏజెంట్గా వృత్తి నిర్వహిస్తున్న శ్రీమతి దాసరి లక్ష్మీదేవమ్మ అనేకసార్లు హోర్నాడు శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు. మాతా అన్నపూర్ణమ్మ వారి పట్ల విశేష భక్తి ప్రపత్తులున్న దాసరి లక్ష్మీదేవమ్మ వారి స్వస్థలమైన ధర్మవరంలో శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించారు. ఆమె బలమైన సంకల్పానికి తోడు భక్తుల ఆర్థిక హార్దిక తోడ్పాటుతో 2004 మే 30వ తేదీన అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించారు. దాదాపు 1.5 దశాబ్ద కాలంలో భక్తజనంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం విశేష ఆదరణ పొందింది. కొలిచినంతనే భక్తితో కలిమి నొసగుచు ప్రేమతో సల్లగా మము కాచు నీవే అమ్మలాలనతో కంటిలో పాపలా నీవు చూపై ఉండగా కంటికే రెప్పలా కవచమై నీ ఉండగా కంటిలో చెమ్మతో అంజలించా కరుణించమ్మా నిన్ను కొలిచా. ప్రకృతిలో జీవకోటికి పరబ్రహ్మ స్వరూపమైన అన్నప్రసాదాన్ని అందించే తల్లిగా అన్నపూర్ణాదేవి భక్తులకు దర్శనమిస్తుంది. ఆ తల్లి కొలువైన గర్భాలయం సమీపానికి చేరుకున్న భక్తులు కైమోడ్పులు అర్పించి నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అంటూ కడు భక్తితో స్తుతించి అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. భువిపై సకల జీవరాశికి అన్నాన్ని అందించే అన్నపూర్ణమ్మ అమ్మవారు స్థానక భంగిమలో సకలాలంకార భూషితంగా చతుర్భుజిగా ఎగువ హస్తాలతో శంఖుచక్రాలు ధరించగా దిగువ హస్తాలు అభయ వరద ముద్రలతో గోచరిస్తుంది. స్వర్ణమయ కాంతులీనుతున్న తల్లిని ఎంతసేపు వీక్షించినా తనివి తీరని ఆధ్యాత్మిక పరితాపానికి గురవుతారు భక్తులు. అమ్మ పాదపీఠాన సింహం కనిపిస్తుంది. ఆ పక్కనే అమ్మవారి అర్చామూర్తి అన్నప్రసాదాన్ని అఖిల జీవరాశికి వడ్డించడానికి సంసిద్ధంగా ఉన్నట్టు గరిట అక్షయ పాత్రని పట్టుకుని దర్శనమిస్తుంది. అర్చామూర్తికి దిగువన మేరు శ్రీచక్రం నెలకొనుంది. అమ్మవారి సన్నిధిలో మహిళా భక్తులు ప్రతి శుక్రవారంతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో కుంకుమ పూజలను సభక్తికంగా నిర్వహిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవతా నిలయంగా భాసిల్లే తల్లి శ్రీ అన్నపూర్ణ మాతగా పండితులు చెప్తారు. దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ లీలా నాటక సూత్ర ఖేళనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశ్వ మన ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శంకరీ కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీకరీ స్వర్గద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ
भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी। అధర్వణ వేదంలో అన్నపూర్ణోపనిషత్ అమ్మ లీలా విలాసాలను అమోఘంగా వర్ణించింది. అమ్మ సకల జీవులకు పోషణ శక్తిగా, చోదక శక్తిగా అన్నప్రసాదమై ఆదుకుంటుంది. జీవులకు జీవధాతువులతో తుష్టిని పుష్టిని చేకూర్చి వర్ధిల్లింపచేసే కరుణాధరంగిణి అన్నపూర్ణమ్మ. ఆ లోకపావని కొలువైన దివ్య సన్నిధిలో పరివార దేవతలు ఉపాలయాల్లో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. కాశీ విశ్వేశ్వర స్వామి, గణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరాలు కూడా ఇక్కడ నెలకొని ఉన్నాయి. అన్నపూర్ణమ్మ తన అనుగ్రహంతో భక్తుల భౌతిక అవసరాలు తీర్చడమే కాకుండా ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీరుస్తుంది. తనను నమ్మిన వారి ఇళ్లలో ఆహారంతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల కొరత ఎప్పుడూ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆమె కృప వలన ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కూడా సిద్ధిస్తాయి. అయితే మహిళా భక్తులు తమ భర్తలు దీర్ఘాయువు కలిగి వారు ముత్తైదు భాగ్యాలతో తులతూగాలని కోరుకుంటారు. ఈ తల్లిని మాయను దాటి అనుగ్రహించే అత్యున్నత దేవతగా భక్తులు కొలుచుకుంటారు. అంతేకాదు, ఈ తల్లి తన భక్తుల్లోని భయాన్ని నిర్మూలిస్తుంది. తనను శరణు వేడిన భక్తులకు రక్షణను, సంక్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. అన్నార్తులకు, దీనులకు అన్నపానీయాలు దానం చేయడం ధర్మం. దాన్ని ఆచరిస్తే శ్రేయస్సు, ఆరోగ్యం, సర్వశుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఈ తల్లినే మన పూర్వీకులు నూకాలమ్మ తల్లిగా ఆరాధించారు. అంటే నూకలిచ్చే తల్లి కాబట్టి నూకాలమ్మగా పూజించారు. ప్రాంతాలను బట్టి ఆరాధనా విధానాల్లో మార్పు తప్ప అర్చనాది విధి విధానాల్లో భక్తి భావం మాత్రం ఒకటిగానే వెల్లడవుతుంది. ఆలయంలో ఉన్న అమ్మవారి పాదుకలకు మహిళా భక్తులు ముత్తైదు భాగ్యాల కోసం కుంకుమ పూజలు నిర్వహిస్తారు. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి అన్నపూర్ణాదేవి. సర్వమంగళకారిణి అన్నపూర్ణమాతను పూజిస్తే సర్వ వ్యాధులు, ఈతి బాధలు తొలగిపోతాయని పండితులు చెప్తారు. సర్వభూతాయదా దేవి స్వర్గముక్తిప్రదాయిని త్వం స్తుతా స్తుతయే కావా భవంతు పరమోక్తయః సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే కళాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. కనిపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీ కూడా ఆ శక్తి చేతే వ్యాప్తాలై ఉన్నాయి. అఖిల ప్రపంచం ఆ పూర్ణశక్తి నుండే వచ్చింది. అయినా ప్రపంచమంతా పూర్ణం నుండే వచ్చినా ఇంకా ఆ శక్తి పూర్ణమే. ఆ పూర్ణశక్తియే అన్నపూర్ణ అంటోంది శాస్త్రం. అన్నపూర్ణాదేవి జీవులకు శక్తిని, బుద్ధిని కూడా ఆమె ఇస్తుంది. ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో నిత్యం కొలిచిన వారికి ఈతి బాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకుని విశ్వ మానవ కళ్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది అఖిల భువన సాక్షి అన్నపూర్ణాదేవి. భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేసినా లేమి ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కరుణార్ద్ర దృక్కులతో చూసే చల్లని తల్లి, లోకాల పాలిట కల్పవల్లి అన్నపూర్ణమ్మ తల్లి అనుగ్రహం ఉంటే ఇహంలో ఏ లోటు ఉండదు. అందుకే ఇక్కడ నిత్యం అన్నపూర్ణమ్మకు అంగరంగ వైభవంగా పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంత భక్తులు తమ ఇంట ఏ శుభకార్యం జరిగినా తొలి పిలుపు, తొలిసారే అమ్మవారికి సమర్పించుకునే ఆనవాయితీ ఉంది. భవ
कोटिषु नाकि पटली कोटिरचारुतर कोटिमणिकिरण कोटिकरम्बितपदा पाटीरगन्धकुचशाटी कवित्व परिपाटी मगाधिपसुता घोटीकुलादधिकताटी मुदारमुखवीटीरसेन तनुता అన్నపూర్ణమ్మ సన్నిధిలో పలు ఉపాలయాలు సైతం నెలకొనున్నాయి. అమ్మ అన్నపూర్ణమ్మ ఉన్న చోట అయ్యవారు కూడా కొలువయ్యాడు. అన్నపూర్ణమ్మను దర్శించవచ్చిన భక్తులు కాశీ విశ్వేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకొని వారి అనుగ్రహానికి పాత్రులవుతారు. మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటూ అద్వైత తత్వానికి చిహ్నంగా అమ్మవారిని అయ్యవారిని ఒకే సన్నిధిలో కొలుచుకునే భాగ్యం భక్తులకిక్కడ లభ్యమవుతుంది. ఇదే ఆలయ లోగిలిలో సిద్ధి గణపతి భక్తులకు అభీష్టాలను తీర్చే వరదాయకుడిగా కృష్ణవర్ణ ప్రతిమాకృతిలో భక్తులకు దర్శనమిస్తాడు. గణపతికి దాపులోనే సోదరుడు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు ప్రత్యేక మందిరంలో కొలువుతీరి ఉంటారు. భక్తులు కుజగ్రహ దోష నివారణార్థం స్వామి అమ్మవార్లకు క్షీరాభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఏ క్షేత్రంలో దక్కని అరుదైన నవగ్రహ దర్శనం ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ నవగ్రహ దేవతలు సతీ సమేతంగా దర్శనమిస్తారు. దేవేరులతో కూడిన నవగ్రహ దేవతల ఆరాధనతో సత్వరమే గ్రహదోషాలు తొలగి శుభాలు ప్రాప్తిస్తాయని శాస్త్రవచనం. ఆశ్వీయుజ మాసంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 10 రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ శరన్నవరాత్రోత్సవాల్లో అమ్మకు వివిధ అర్చనలు, వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజుల్లో ఆలయమంతా ఆధ్యాత్మిక శోభతో, దివ్య మనోహరంగా, ఉత్సవాల శోభతో అలరారుతుంది. హైదరాబాద్ నుండి అనంతపురంలోని ధర్మవరానికి 401 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ నుండి ధర్మవరం 522 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జిల్లా కేంద్రమైన అనంతపురం నుండి రాప్తాడు, ముక్తాపురం మీదుగా ధర్మవరం చేరుకోవచ్చు. ధర్మవరం గిర్రాజు కాలనీలోని విశాలమైన ప్రాంతంలో శ్రీ అన్నపూర్ణమ్మ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అనగా అన్నమే పరమాత్మ అని వేదోక్తి. యజ్ఞద్రవ్యమైన అన్నానికి అన్నపూర్ణమ్మ అధిష్టాన దేవతగా పూజలందుకుంటుంది. అన్నమే పరబ్రహ్మ స్వరూపం. సత్యం, జ్ఞానం, ఆనందం, వైరాగ్యం అన్నీ ఈ తల్లి అనుగ్రహాలేనంటారు పండితులు. మరి అంతటి మహిమాన్వితమైన మాతా అన్నపూర్ణేశ్వరి కొలువైన ధర్మవరం అన్నపూర్ణమ్మను నేత్రోత్సవంగా దర్శించి అమ్మ అనుగ్రహానికి పాత్రలమయ్యాం కదా. ఆ తల్లి కృపాకటాక్షాలు సర్వే సర్వత్రా మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.